నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసారు కదండి. టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. జర నాకు సపోర్ట్ చేసినట్టు అయితే అండ్ హెల్ప్ కూడా చేసినట్టు అవుతుంది. అండ్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మైక్రోమాక్స్ నుంచి అన్నమాట. సో మైక్రోమాక్స్ ఇన్ 2కి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. G88 ప్రాసెసర్ వస్తుంది, 11-12 మధ్యలో వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. 48 మెగాపిక్సెల్ కెమెరా అంతా కన్ఫర్మేషన్ అయితే కాదు, కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. అఫీషియల్ లీక్ న్యూస్ లింక్స్ దొరకలే కాబట్టి డైరెక్ట్ మైక్రోమాక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీడియో కార్డ్స్ నుంచి అన్నమాట. సో మినీ స్ట్రామ్స్ ఉంటాయి కదా, సో దానికి వాళ్ళు మినీ పీసీ అవుతుందో దానికి వాళ్ళు యాడ్ ఆన్ డాకింగ్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇది మినీ స్ట్రామ్ అనమాట. సో ఇక్కడ మీకు పక్కకి పీసీఐ కనెక్టర్ లాంటిది వస్తుంది. ఇక్కడ సపరేట్గా ఒక పవర్ సప్లై, తర్వాత ఒక గ్రాఫిక్ కార్డ్ ఉందన్నమాట. సో అది ఇక్కడ ఈ లేన్ ఏదైతుందో పీసీఐ లేన్కి ఇక్కడ డాక్ అయిపోతుంది. సో ఇది ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ గ్రాఫిక్ కార్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో Ryzen 5000G లేకపోతే 5000 XC ప్రాసెసర్స్ ఉన్నాయి, అవి ఇట్లా కంపాటబుల్ అనమాట. అండ్ పీసీ ఎక్సెస్ 3.0 స్లాట్ వస్తుంది. ఏదన్నా సరే గ్రాఫిక్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కదా సైడ్లో ఎలా గ్రాఫిక్ కార్డులో పెట్టుకోవాలనేసి అయితే పిక్స్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఎక్స్టెన్షన్ బాక్స్ లాగా అయితే వస్తుంది. నా అడ్వైజ్ అయితే కానీ ఇలాంటి మినీ పీసీస్లో తీసుకోవద్దు అనేసి అంటాను. ఇంత బడ్జెట్ పెడుతుంటే డైరెక్ట్ పెద్దది తీసుకోమంటారు, ఎందుకంటే మళ్ళీ దుమ్ము డస్ట్ అదంతా వస్తుంది. సో ఇదైతే ఒక అప్డేట్ వచ్చింది అంతే మీకు చూపిస్తున్నాను. అంటే ఇలాంటి టెక్నాలజీస్ కూడా ఉంటాయి అనేసి అయితే. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ జియాన్ సఫైర్ ర్యాపిడ్ సిపియూస్ ఏవైతే DDR5 ర్యామ్స్ ద్వారా టెస్టింగ్స్ అయితే ఇక్కడ టెస్టింగ్ చూసుకోవచ్చు. కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ బ్లాక్ చేసారు. స్పీడ్స్ అయితే బాగానే వస్తుంది ఆల్ కోర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ కోర్స్ వచ్చేసరికి కదా 2.17 నుంచి 2.20 దాకా, సింగిల్ కోర్స్ వచ్చే 2.7 అన్నమాట. సో ఇవి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసేవి సర్వర్కి సంబంధించిన ప్రాసెసర్స్ అన్నమాట. వీటి స్పీడ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్గా ఉంటుంది. తక్కువ ఉన్నా సరే కూడా దాని వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. నార్మల్ దానికి కంపేర్ చేసుకోలేము అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తే స్మార్ట్ ఫోన్కి ఉన్న ప్రాసెసర్స్కి డెస్క్టాప్స్కి ఉన్న ప్రాసెసర్కి డిఫరెన్స్ ఎలా డిఫరెన్స్ ఉంటుందో సర్వర్స్కి ఉన్న ప్రాసెసర్లకి డెస్క్టాప్స్కి ఉన్న ప్రాసెసర్లకి అలానే డిఫరెన్స్, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తాయి అనమాట. అందుకే చార్ట్స్ కాడ స్పీడ్స్ కాడ కొంచెం తేడా ఉన్నా సరే గైస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెన్షియేట్ అయితే చూసుకోవచ్చు. ఐస్ లేక్, సఫైర్, ఎమరల్డ్ ర్యాపిడ్, గ్రానైట్ ర్యాపిడ్ అండ్ డైమండ్ ర్యాపిడ్ అనేసి అయితే ఇవి కన్ఫర్మేషన్ అయితే కావు. ఐస్ లేక్ అండ్ సఫైర్ లేక్ అయితే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కాలర్ ఇట్లా స్క్రీన్ డిస్ప్లే ఏదైతుందో వీడియో పాజ్ చేసుకోండి, కంపారిజన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో రియల్మీ వాళ్ళు రీసెంట్గా మొన్ననే పోస్ట్ చేసిన February 10th రోజున రియల్మీ GT2 Pro గురించి అయితే ఒక పిక్చర్ పోస్ట్ అయితే చేసి మాధవ్ శెట్టి అనమాట, ఇండియన్ CEO రియల్మీకి స్టేట్ యూనియన్ అయితే వచ్చింది. సో మేబీ రియల్మీ GT2 Pro మనకి ఇండియాకి అయితే లాంచ్ కావచ్చు అనమాట. సో ఇదొక స్పెక్యులేషన్. మీరు ఏమనుకుంటారు ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గురించి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.